వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నాకు లెహెంగా కలెక్షన్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది పార్ట్ 1 మాత్రమే, పార్ట్ 2 కూడా అప్లోడ్ చేస్తాను చూడండి. ఇది ఫస్ట్ లెహెంగా వచ్చి లెమన్ ఎల్లో అండ్ వైలెట్ కాంబినేషన్లో చాలా అంటే చాలా ప్రెటీగా చాలా బాగుంటుంది ఎవరికైనా కానీ. నేనైతే ఇది నా బర్త్డేకి అయితే కొనుక్కున్నాను. ఇది చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది చూడండి, దీనికి హైలైట్ వచ్చి బార్డర్ అండి. చాలా బాగుంటుంది బార్డర్ కట్ వర్క్ మోడల్తో. అసలు చూడండి, మీకే అర్థమైపోతుంది. చిన్న చిన్న బుటీస్తో గోల్డ్ కలర్ ఇచ్చారు, మధ్యలో ఏమో బనారసి మోడల్ లాగా ఇచ్చారు. దీనికి కెన్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు మనకి. లోపల సాఫ్ట్గా ఉంటుంది, ఎంతసేపు అయినా క్యారీ చేయగలుగుతాము. దానికేమో ఇది సెమీ స్టిచ్చెడ్లో ఉంటే నేను స్టిచ్ చేయించుకున్నాను దానికి టాజిల్స్ ఇచ్చేసి. అట్లాగే లెహెంగాలో బ్లౌజ్ అండి, బ్లౌజ్ పీస్ ఇది నేను ఎలా ఉందో అలాగే స్టిచ్ చేయించేసుకున్నాను. నార్మల్గా ఇట్లా చిన్న డిజైన్ అయితే పెట్టించుకొని, ఇది ఫ్రంట్ ఓపెన్ విత్ ఫ్రిల్స్ కట్ పెట్టించేసుకున్నాను. మనకి ఫ్రిల్స్ కట్ అయితే మనకి మన డ్రెస్ మోడల్ లాగే ఉంటుంది. ఫ్రిల్స్ కట్ అంటే దానికి చిన్న పఫీ హ్యాండ్స్ పెట్టించుకున్నాను. మనకి హ్యాండ్స్కి కూడా బార్డర్ అయితే బిగ్ బార్డర్ అయితే ఇచ్చారు, విత్ కట్ వర్క్ కూడా ఇచ్చారండి. ఇదైతే వెనకాల మనకి డిజైన్ ఇట్లా నేను పెట్టించుకున్నాను, పాట్ షేప్ విత్ టాజిల్స్ పెట్టించేసుకున్నాను. ఈ లెహంగా అయితే నేను ఒంగోలులో తీసుకున్నాను, స్వాతి షాపింగ్ మాల్లో. కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే పడింది, 3500 ఇట్లా పడింది. కాకపోతే కాంబినేషన్ బాగుందని తీసుకున్నాను. కొంచెం కాస్ట్ ఎక్కువే, బార్గింగ్ కూడా ఎక్కువ చేయలేదు, వాళ్ళు కూడా ఎక్కువ డిస్కౌంట్ కూడా ఇవ్వలేదు. అట్లాగే ఇది వచ్చి మనకి దుప్పటా అండి. ఇది వాళ్ళే మనకి ఇట్లాగా 4 సైడ్ కట్ వర్క్ మోడల్ అయితే ఇచ్చారు. మధ్యలో ఏమో చిన్న చిన్న బుటీస్ అయితే ఇచ్చారు. మీకు కనిపించడానికి వీడియోలో ఇది బ్లూ కలర్, డార్క్ బ్లూ కలర్లో కనిపిస్తుంది, కానీ ఒరిజినల్ కలర్ వచ్చి వైలెట్ కలర్ అండి. ఇది ఇట్లాగా డిజైన్ అంటే ఇది ఉంటుంది కదా, ఏమైనా థ్రెడ్ వర్క్ లాగా ఇచ్చారు. దీనికి రిఫరెన్స్ కూడా నేను వేసుకున్నది కూడా పిక్ పెడతాను చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే నా దగ్గర ఉన్న సెకండ్ లెహెంగా వచ్చి పైతానీ మోడల్ అండి. ఇది చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ అంటే ఎవర్ గ్రీన్ అండి అది. అయితే ఈ లెహెంగా చూడండి, మనకి పైతానీ డిజైన్ వచ్చింది కింద, అది ఆ మోడల్ పైతానీ డిజైన్ అంట. ఇది నేను హైదరాబాద్లో తీసుకున్నాను, నార్మల్గా స్ట్రీట్ షాపింగ్ మాల్లో అట్లా తీసుకున్నాను. దీనికి కూడా బనారసి స్టైల్లో మధ్యలో ఫ్లవర్స్ అట్లాగా వచ్చినాయి. కింద మనకి బార్డర్లో వచ్చి ప్యారెట్స్, అట్లాగే పీకాక్స్, అట్లా ఫ్లవర్ డిజైన్స్లో అలా వచ్చింది. దీనికి బ్లౌజ్ కూడా ఇట్లాగే సేమ్ కాంబినేషన్లో విత్ ఆ బార్డర్ అయితే వాళ్ళే ఇచ్చారు. దీనికి నార్మల్గానే కెన్ ఏం వేయించుకోలేదు నేను. ఎక్కువసేపు క్యారీ చేయొచ్చు బాగా నీట్గా అనుకుంటే దీనికి ప్రిఫర్ చేసుకోవచ్చు. అట్లాగే మనకి బ్లౌజ్ చూడొచ్చు. నేనైతే దీనికి కూడా సింపుల్గా డిజైన్ చేయించేసుకున్నాను, చూడడానికి బాగుండేటట్టుగా. ఫ్రంట్ ఉంది, ఇది ఫ్రంట్ అయితే ఇట్లాగా వి షేప్ లాగా పెట్టించేసి నేను చిన్న దీనికి కూడా పఫీ హ్యాండ్స్ పెట్టించాను. నేను పఫీ హ్యాండ్స్ పెట్టించుకుంటే మనకి చూడడానికి ట్రెడిషనల్ లుక్గా బాగుంటుంది. ఇది వెనకాల వచ్చి స్టార్ షేప్ అండి. ఇది స్టార్ షేప్ వచ్చి కింద హుక్స్ పెట్టించేసుకొని దానికి బాల్స్ రెడ్ కలర్ కాబట్టి రెడ్ కలర్ బాల్స్ పెట్టించేసాను. ఇది వచ్చి మనకి హ్యాండ్స్ అండి, చిన్న పైపింగ్ లాగా చేపించుకున్నాను. నేను దీనికి కంటిన్యూషన్ పార్ట్ 1 పార్ట్ 2 కూడా పెడతాను. దాంట్లో కూడా నా మంచి కలెక్షన్ ఉంది లెహెంగా, అవి కూడా చూడండి, మీకు నచ్చుతాయి. ఇది వచ్చి దానికి వచ్చిన దుప్పటా అండి. కట్ వర్క్ అయితే ఇచ్చారు, కింద మనకి అంచులు అంటారు కదా, అక్కడ మాత్రం టాజిల్స్ అయితే ఇచ్చారు. వీటికి కూడా బూటీస్ చాలా ఇచ్చారు. దీనికి కూడా నేను రిఫరెన్స్ పిక్ అయితే నేను వేసుకున్న పిక్ అయితే మీకు నేనైతే దీంట్లో పెట్టాను చూడండి. అలాగే నా సెకండ్ పార్ట్ కూడా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.